गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमो नमः। ఆరుడ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధారుడ స్వామి పాదపద్మములని శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామి తత్స్వరూపి భగవతానంద సరస్వతి మహాస్వామీజీకి అభివందించి పరమాత్మ స్వరూపులారా, ఈ భజగోవిందం అనేటి 17 శ్లోకముల ఈ శ్లోకం రాసిన అతని అస్తమలక. నిన్న ఎవరు రాసిండ్రి? నిన్న చెప్పింది తోటకాచార్య. ఈ అస్తమలక అనేటి స్వామి జగద్గురు శంకరాచార్య ప్రియమైన 4 శిష్యులు. అతను ఏమంటున్నాడంటే, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మతావధానం జ్ఞానవీన సర్వమతేన భజతి నా ముక్తి జన్మశతేన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. స్వామి ఏమంటున్నాడు? అస్తమనక ఇన్ని దినాలంటే కామ క్రోధ లోభం అవన్నీ చెప్పే. ఇతనేం చెప్తుంటే జ్ఞానం నిలిచి ముక్తి మాత్రం ప్రాప్తి కాదు. యా సాంప్రదాయం అని ఉండండి. భజతిన ముక్తి జన్మశతేన జ్ఞానవిహీన సర్వమతేన. స్వామి చెప్పేదేమంటే కురుతే గంగా సాగర గమనం. కొందరు ఏమంటే తీర్థయాటన చేస్తారు. కురుతే గంగా సాగర గమనంతో పరిపాలన మతావధానం. కొందరు ఈడ వ్రతలు చెప్తున్నాడు, ఆచరించేటోడు వ్రతం ఆచరించేటోడు. అది ఏమేమని అంటే చెప్పాడు తాత్పర్యం ఏమంటే తీర్థయాత్ర చేసేటోడు. తీర్థయాత్రలు ఏమని తీర్థం యాదానికి అన్నాలంటే ఆడ దేవుని స్థానం ఉండాలి, ప్రత్యక్షమైన అంటే సిద్ధి పురుషుడ స్థానం ఉండాలి, పక్కన గంగా ఉండాలి, లేదా సముద్రం ఉండాలి, శ్మశానం ఉండాలి. ఇవి అన్నీ ఉంటేనే దానికి తీర్థం అని పేరు. తీర్థం అనగా ఏమిటంటే జ్ఞానము. తీర్థం అంటే యాదానికి అంటారు. తీర్థస్థానం అంటే ఆడ జ్ఞానము మరంటే సిద్ధి 2 కలగాలి, దానికి తీర్థయాట. మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో ఏంటంటే తీర్థయాటన చేస్తారు. తీర్థం గంగా మన సాగర గమనం. ఇతను ఏమంటాడు? కురుతే గంగా సాగర గమనం. గంగా నది స్నానం చేస్తాడు. 7 నదులు ఉన్నాయి మన భారతం లోపల, 7 నదులన్నీ. దాంట్లోనే పురుష నదులు కూడా ఉండేవి, స్త్రీ నదులు కూడా ఉన్నాయి. ఈ నది స్నానం చేస్తే ఏమవుతుంది అంటే పాపక్షయ అని ఒకటి. మళ్ళా అతని చేసిన పాపం నాడ సమర్పించి ముంగల చేస్తలేనని సంకల్పం చేసి స్నానం చేసి దేవతా దర్శనం చేసుకొని దానంగిని ఇచ్చొస్తే అతని ఇచ్చలో కోరికలు ఉండవి పూర్ణమైతేవి అని శాస్త్రం చెప్తుంది. ఒకవేళ గంగకి ఓని కావదప్ప. ఉత్తరప్రదేశంలో ఉండే గంగలన్నీ దక్షిణంలో లేవు. దక్షిణంలో సముద్రంలో ఉండే కదా. సముద్ర స్నానం నడవదేమి. తంత్రశాస్త్రం ఏం చెప్పిందంటే పూర్ణిమకు గంగ స్నానం చేస్తే ఓ లోన పిచ్చి తక్కువ అవుతుందంట. ఎనికనగా పూర్ణిమకే పిచ్చి ఎక్కువ అవుతుంది. పున్నం నాడు ఏమి పూర్ణచంద్రుడు ఉంటాడో మనసు కారకము. పున్నం నాడు అంటే పురుషులకి ఏమవుతుంది, ఎట్లా స్త్రీ మాసికా ధర్మం అవుతుందో అట్లా పురుషులు కూడా 28 దినాలైన మనక 3 దినాల లోపల అతి తీవ్రమైన వేగం ఉంటుంది కామంది. పున్నం నాడు వాళ్ళకి నెత్తికెక్కుతుంది. ఆ నెత్తికెక్కిన కామం ఏం చేస్తుందంటే నానా చేష్టలని పిచ్చి చేపిస్తాయి. పిశాచులు భూత ప్రేతులు ఆవరణిస్తావుడని. ఆ దానికే వాడు చేసేవాడు శాతం ఎట్లుంటుంది, దయ్యం పట్టినలాగా ఉంటుందని. ఆ దానికి నది స్నానం చేస్తే ఇది అంతరంగం చెప్తుంటుంది తంత్రశాస్త్రంలో అంతరార్థము. ఆ మనసు ఏమవుతుంటుంది, చంచలమైతే కదా. ఆ మనసు కారకమైంది ఎవరు అంటే చంద్రుడు. ఆ చంద్ర బలం ఎవరికి ఉంటుందప్ప అంటే వాళ్ళ మనసు శాంతి ఉంటుందని నది స్నానాలు చేపిస్తే వాళ్ళకి ఆరోగ్యము ఒకటి, మనస్సు చింత మనస్సుది ఏముండదు కదా, వ్యాధి నివారణ అవుతుంది. ఇప్పుడు నదికి పోనోడే ఆడుకోవాలంటే సాగరం కోండే. నదినాం సాగరం గతి. నదిలు అన్నీ ఆడుండే సాగరంలో ఉన్నాయి. అవి ఉప్పు నీడు. అది ఏం చేస్తుందంటే చర్మ వ్యాధి పోగొడుతుంది. అమాస నాడు సూర్యుడు ఏముంటుంది కదా, బుద్ధికారకుడు ఆత్మకారకుడు సూర్యుడు. అమాస నాడు చంద్రుడు ఆడుంటాడంటే సూర్యాధీనంలో ఉంటాడు. సూర్యాధీనంలో ఉన్నదానికే ఆ ప్రకాశంలో అమవాస. వాస అంటే అమ్మ అంటే దగ్గర, వాస అంటే అతనిలోనే కలిసిపోయేది. సూర్యుని ఆధీనంలో చంద్రుడు ఉండడానికి చంద్ర ప్రతిబింబం కనిపించేది, అది అమాస.
దాని అమాస అని పేరు, అమావాస్య అంటారు దాన్ని. అప్పుడు ఏమవుతుందప్ప అంటే మన బుద్ధి విక్షిప్తమవుతుంది. బుద్ధి ఇంకా బుద్ధికి బుద్ధిలోన తీవ్రత పొంది అతని మూఢత, జడత్వములంటే అతని లోపల రోగాలు, క్రోధలు ఎక్కైతాయి. దానికే సాగర స్నానం ఎవడే చేస్తాడు ఆడదుకోపరి ఏడాది కానీ 6 నెలలు కానీ అమాస పుణ్యంకి నదీమల సాగరము స్నానం చేసేది ఉంటే వాడికి మానసిక శారీరక వ్యాధులు మళ్ళీ వాడి లోపల ఉన్న కొన్ని పాపలు ఏమప్పంటే క్షయమవుతాయి, గ్రహదోషాలు నివారణమవుతావని ఆ స్నానం చేపిస్తారు. పుణ్యం నాడు నదీ స్నానం, అమాస నాడు సాగర స్నానము. ఇది తంత్రం లోపల గువ్యమైన విషయము. ఎవరైతే మంత్ర సాధన చేయాలనుకుంటారో ఇప్పుడు మళ్ళా పోయి ఆడ స్నానం చేసి పాపం పోగొట్టుకొని బుద్ధి మనసులో ఉన్న పాపలు, మనసు బలం కలగలే, బుద్ధి బలం కలగలే, మంత్రసిద్ధి కావాలని పొయ్యాడ సాధన చేసి ఆ సిద్ధిని పొందుతారు. దానికి ఎవరెవరు అంటారు కదా మంత్రకాడ పోతారు నదికి స్నానంకి గ్రహణం నాడు. దానికి ఓరు కూడా మనసులో ఉన్న రోగాలు, గ్రహాల దోషాలు పోవాలని పోతారు. వాడ సాధులు కూడా పోతాడు. సాధులు ఏమప్పంటే లోనని కట్టుకుని ఉంటారు పుష్కరాన్ని. తిరుపతిలో పుష్కరం లేదా, అనేకల పెద్ద పెద్ద నదులు, పెద్ద పెద్ద దేవస్థానంలో ఉండవు తీర్థయాత్రనము. ఆడ అనేకల నదులు కానీ పుష్కరాలు కానీ మళ్ళీ సరోవరం కానీ ఉంటుంది. దాన్ని ఆ దేవిని అదే నోళ్ళతోటి కూడా ఎవరు ముట్టిన నోళ్ళతోటి స్నానం చేపియరు. తిరుపతిలో బావి ఉంటుంది, ఆ బావిని ముచ్చి పెడతారు. ఆ నీళ్ళని కింది నుంచి వచ్చిన నోళ్ళనే ఎవరు ముట్టని నోళ్ళు అవి కొనవే స్నానం చేయాలి. అతను తీసుకున్నట్టు అతను స్నానం చేయలే, మడిగట్టుకున్నలే. మడిగట్టుకున్న మలక ఆ కుండని కడుక్కొని దాన్ని వేసి తీసుకున్న మలక ముళ్ళ ఎవరు ముట్టంలాక కొనవే అభిషేకం చేపియలే. ఇది విధానం ఉండదు ఆగమశాస్త్రంది. ఈడ భేదభావం లేదు. ఈడ ఏమిటంటే ఈ ఈశ్వర పూజకి నీవు ప్రారంభం ఇచ్చిన మలక నీ దేయము, మనసు, వస్త్రం అన్ని శుద్ధి ఉండాలి. ఎవరైనా స్పర్శం చేసి మాటలాడుతీవి కల్మషమా, బుద్ధి అక్కడ వా, మనసు అక్కడ వా, ఇది నిలబడుతుంది. మంత్రులు, ధ్యానము, శక్తి నీ లోపల వచ్చిన శక్తిని ప్రవేశం ఇవ్వాలి. అప్పుడే అది మూర్తి మాట్లాడుతుంది. దానికి విధాలలో ఆగమశాస్త్రం. ఈడ వేదాంతంకి వస్తాం. ఈడ ఏమన్నాడు అస్తమలక స్వామి, కురుతే గంగా సాగర గమనం. నువ్వు ఆధ్యాత్మికలోనే ఉండవప్ప, నువ్వు యాత్రలు చేస్తావు, తీర్థయాత్ర చేయొచ్చు, మంచిగా గంగా సాగర స్నానం చేయొచ్చు. ముంగలేమన్నాడు వ్రత పరిపాలన మతావధానం. నీవు లేదా వ్రతంని పరిపాలిస్తావు. సింగారం సోమవార వ్రతము, శనివార వ్రతము, మంగళవారం వ్రతము, అన్ని వ్రతాలను పరిపాలిస్తావు నువ్వు. ఆ వ్రతాలను కూడా మంచిగా పరిపాలించేట అతను ఉండవు. మళ్ళీ నువ్వు దానం కూడా ఇస్తావు. వ్రత పరిపాలన మతావధానం. నువ్వు అడిగిన వాళ్ళని పిలిచి సాధు సంతులని సర్వస్వం ఇచ్చటి సామర్థ్యం గల ఉండవు మంచిదే. నీవు గంగా స్నానం చేస్తావు మంచిది, సాగరం స్నానం చేస్తావు మంచిది, వ్రతం చేస్తావు మంచిది, దానం ఇస్తావు మంచిది. కానీ ఇవన్నీ ఏం చేస్తావి అంటే నీ బుద్ధిని, మనసుని శుద్ధి చేసి ఆ జ్ఞానంని పట్టుకునికే బలమైతవి, శుద్ధమైతే ఆ జ్ఞానంని గోచరం చేసుకునవచ్చు, పట్టుకునొచ్చు. శుద్ధమైన అంతఃకరణం, శుద్ధమైన బుద్ధి ఉంటే ఇవన్నీ చేస్తే మంచిది. కానీ జ్ఞానం ఒక్కటి లేకపోతే జ్ఞానవీన సర్వమతేన భజతిన ముక్తి జన్మశతేన అన్నాడు. నువ్వు ఇవన్నీ వ్రతాలు చేసుకుంటా మంచిగా జన్మమెత్తి స్వర్గంకి పోవచ్చు, స్వర్గ సుఖంని పొందొచ్చు, దేవలోకంలో ఉండొచ్చు, దేవతల జతకి తినొచ్చు. కానీ జ్ఞానవిహీన, జ్ఞానము లేకుండా సర్వమతేన యా మతమన్న పొందు నాయన. ఇక్కడ అస్తమనక చెప్పేదేమి శిష్యులకు అందరికీ లోకంకి చూడు నాయన, వ్రతాలు చేసేదే మంచిదే, దానం ఇచ్చేదే మంచిదే, గంగా స్నానం చేసేది మంచిదే, సాగర స్నానం మంచిదే. కానీ జ్ఞానవీన సర్వమతేన అన్ని మతాల సిద్ధాంతం ఏమిటంటే జ్ఞానం లేకపోతే మోక్షము లేదు. 100 జన్మలెత్తిన లేదు, జన్మశతేన. ఇది ఏం చెప్తున్నాడంటే భజతిన ముక్తి జన్మశతేన. 100 జన్మలెత్తు నువ్వు ఈ వ్రతాలు చేసుకుంటావు, మంచిగా సావుకారు అవుతావు. పైలా నువ్వు తోడేముండే ఇప్పుడు 100 ఎకరాలు అవుతుంది, 100 ఎకరాలు 1000 ఎకరాలు అవ్వచ్చు, నువ్వు లక్షల ఎకరాలు అవ్వచ్చు, నువ్వు దేశంలో అందరికన్నా పెద్ద శ్రీమంతుడు అవ్వచ్చు. ఈ పుణ్యం ఫలం ఇది.
సుఖాలు దొరకొచ్చు నీకు, ఇండస్ట్రియలిస్ట్ పెద్ద విద్వాన్ అవచ్చును, కానీ మోక్షం కలగదు. దానికి ఏమన్నాడు, జ్ఞాన విహీన, జ్ఞానము లేకుండా సర్వమతం యా మతంలో పోని, అది నీవు ఆస్తిక మతమే కాదు ఉండొచ్చు, అద్వైతం కానీ ద్వైతం కానీ విశిష్టాద్వైతం కానీ శివాద్వైతం కానీ శక్తాద్వైతం కానీ ద్వైతాద్వైతం కానీ అన్ని మతంలా అన్ని మతాలు, బౌద్ధుల మతం కూడా ఉండదు, జైన మతం వండుకో యా మతమైనా కానీ జ్ఞాన విహీన సర్వమతేన ఏదన్నా కానీ అన్ని మతంలో ఏం చెప్తుండవంటే జ్ఞానం లేకుంటే మోక్షము కలగది. జైన ధర్మం ఏం చెప్తుంది, ఆ జైన ఆగమలో ఉన్న జ్ఞానం అయితేనే ముక్తి, మోక్షము నీకు లేకుంటే లేదు. బౌద్ధ మతం ఏం చెప్తుంది, ఆ దానిలోపట ఉన్న ఉపదేశ రత్నావళి ఎవరు రాసినాడు, రాసిన అతని నాగార్జున ఎవరు, బ్రాహ్మణుడు ఉండి వేదాలు పాట చేసిన మనక వేదాల్లో ఉన్న దోషం కనిపించే బౌద్ధుల ప్రచారం ఎక్కాయి. అప్పుడు శంకరాచార్య రాకిన ముందు బౌద్ధుల ప్రచారం ఎక్కైందని అతనేమనుకుని ఏమైనా ఉండొచ్చు దాంట్లో పొయ్యొత్తామని బ్రాహ్మణత్వం నిలిచి ఆ దాంట్లోకి బౌద్ధుల ధర్మంని స్వీకరించే దాన్ని అభ్యాసం చేసే మంచిగా నాగార్జునుడు సాధకుడు, మాంత్రికుడు, తాంత్రికుడు. నాగార్జునుడు రాసిన ఔషధాలు జగ్గుండయి. నాగార్జునుడు ముసలికాలం పెళ్లి చేసుకుని యువావస్థని పొందిన అతన్ని, పండ్లు పోయి పండ్లు తెప్పించిన అతన్ని, ఎన్నికలు పోతే ఎన్నికలు తెప్పించిన అతని జగ్గి రాసినాడు. అన్నీ ఉండాలి, అతని గ్రంథాలు జగ్గుండాయి. అతని ఈడ సనాతనంలో హిందుత్వంలో ఉండి అభ్యాసం చేసిన వేదమూర్తి ఆడిపోయి కూడా బౌద్ధ గ్రంథాలను అభ్యాసం చేసి దానిలోనున్న కొన్ని త్రుటిలను తీసి తాను సొంత గ్రంథాలు రాసినాడు. నాగార్జున రత్నావళి అని బౌద్ధుల గ్రంథం, అది పేరు మళ్ళీ అదంతా రాసిన మళ్ళక లాస్ట్కు అంతా అభ్యాసం చేశాను. ఏం రా అదే బాగుండి ఇక్కడ వస్తాయి తెలియకనే వస్తాయి. ఈడ ఉన్నది అదే, ఆడ ఉన్నది అదే, ఇది లేదంటది అది అవ్వ అంటది, ఇంతే కదా అని అతను ఏం చేసేది, ఇది చెప్పేదంత ఒక్కటే, సిద్ధాంతంలో తేడా ఉండదు కానీ మాటలంత ఒక్కటే, నడకొక్కటే, జ్ఞానమంత ఒక్కటే కదని మళ్ళీ దాన్ని ఇడిచి ప్రాయశ్చిత్తం పొంది మళ్ళా సనాతనకి పోయిన మనక మళ్ళీ ఆడ కూడా గ్రంథాలు రాసి నాగార్జున తంత్రలోక నాగార్జున జగ్గుడై అతను రాసినాడు. బౌద్ధులు ఏమో ఉపదేశం చేసేటి గ్రంథాలు ఎవరివి, నాగార్జునవి. నాగార్జునుడు రాసిన రత్నావళి దానికి ఆధార భారతము అని కూడా ఈ నుంచే అన్ని నేర్చుకొని చెప్తారు. శంకరాచార్యని ప్రచిన్న బౌద్ధం అంటారు. ప్రచిన్న బోధం అంటే ఎన్నిక నుంచి బౌద్ధ ధర్మంలో ప్రసారం చేసినాడని అతనికి అంటారు. అట్లా కాదు, అతని కూడా వాదించినప్పుడు శాస్త్రం శంకరయ్య ఏమన్నాడు, చూడనాయన నేను మండన చేయను, నాకు ద్వేషం లేదు నీ మీద నా ఖండన చేయనీకే, నాది ఉద్దేశం ఇంతే, మా వేదంలో ఉన్న జ్ఞానము సత్యమైంది, నీవు తప్పు చేసుకున్నావు, నీ జ్ఞానం మాకు సరిగా అర్థం కాదు, మా జ్ఞానము నీ జ్ఞానంకి సమన్వయం ఉందా లేదా అని వాదిస్తాం. వాదించినాము ఉద్దేశం ఇంతే, నిన్ను అపమానం చేయలే, ఖండన చేయలే, నిన్ను కిందికి చూపు కాదు నాయన, మాది ఉద్దేశం అంటే ఖండన చేసి మండనమైన విషయము ఏముండదు, సత్యమైన దాన్ని ప్రతిపాదన చేసి మా వేదనని పునఃస్థాపన చేయించాడు ఉద్దేశం మీదనే మేము వచ్చినాము వాదన చేయనీకి అని కూడా వాదించి కాడ ఉన్నాయి. అప్పుడు బౌద్ధుల్లోటి ఉన్న తంత్రశాస్త్రాలు ఎవరికాడ లేకుండే, ఇప్పుడు చేరోడు ధ్యానమే చెప్తారు, కానీ గుప్తంగా చేసేటివి గాలి ఎగరేటివి, తారా దేవిని మన మంత్రము పెద్ద పెద్ద మంత్రాలు ఉన్నాయి, బీజాక్షరాలు ఉండే జగ్గి ధ్యానం ఏం చేస్తారు కదా ప్రాణంని అది ధ్యానము జగ్గి శిష్యమైంది. 24 గంటలు ధ్యానంలో ఉంటారు. ధ్యానము చేయందే ఆడ శిష్యత్వ పొందనికి రాదు. తిబిట్ల ఆడ అది కఠినమైంది ధ్యానంది, ఏమి లేదని చెప్పనికి అంత నియమాలు ఉండే. ఆడ ఈశ్వరుడు అనేటిది కానీ మనలోన శక్తి ఉండదు, ఆ శక్తిని మనము పెంచుకోవాలని ధ్యానం అంత చెప్తారు. ఆడ తారా వాళ్ళు పూజ చేస్తారు, కాలచక్ర పూజ ఉండదు, తారా మంత్రం ఉండదు. ఓం అనే పద్మి ఓం అని శివుడు ఏమో పడే ఓంని మరణ మంత్రం ప్రణవ మంత్రంని కలిపి ధ్యానం చేస్తారు. ప్రాణాయామం చేసేదానికి కూడా శరీరం జగ్గి శుద్ధి ఉంటుంది. ఇంకా బుద్ధి బలము ఆయుష్యము జగ్గి ఏళ్ళు బతారు. మళ్ళీ అన్నీ అదృశ్య సాధనలు వచ్చినకి ఎవ్వరికి రావు. ఆ తంత్రంలో ముంగలు ఉండదు బౌద్ధ శాస్త్రం, కానీ ఈ ప్రసార చేయరు.
శిష్యులు అయినోనికే ఆ దానికి మళ్ళీ ఆడ పునర్జన్మ ఒప్పుతారు. వీళ్ళేం పునర్జన్మ లేదంటారు భారతంలో ఉన్నోడు. ఇప్పుడు పునర్జన్మ మళ్ళీ బ్రాహ్మణులే అవుతారు దళైలామ, వీళ్ళేమో జాతిపాత అంటారు. ఇక్కడ అవన్నీ తిరువకాడిన మాటలు, కానీ పూర్ణత్వ జ్ఞానం లేదు. సరే యా మతమనం ఉండని, ఆ మతంలో కూడా జ్ఞానం ఉంది, ధ్యానం ఉండదు. దాన్ని పొందకుండా మోక్షం లేదని ఆ మతము, జైన మతము, అద్వైతం, విశిష్టాద్వైతం, అన్నీ మతాలు ఏం చెప్తాయి? సర్వమతేన జ్ఞానవీన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానవీన సర్వమతేన భజతిన ముక్తి జన్మశతేన. నీవు 100 జన్మలు ఎత్తిన కూడా మోక్షం పొందవు నాయనా. నీవు దానం చేసేది మంచి బుద్ధి చెయ్యి. దానం చేస్తే ధనశుద్ధి, స్నానం చేస్తే దేహశుద్ధి, ధ్యానం చేస్తే బుద్ధి శుద్ధి. చెయ్యి ఇవన్నీ. ప్రాణాయామం చేస్తే మనశుద్ధి. ఇవి చేయాలి. వ్రతం చెయ్యి. వ్రతం చేసేది దాని నుండి వాణి శుద్ధి అవుతుంది. వ్రతం నుండి ఏమంటే నీకు ఆస్తిక భావం పుడుతుంది, ఒక శ్రద్ధ పుడుతుంది, భక్తి పుడుతుంది. అవి చెయ్యి, మంచిది. గంగామలంటే సాగర స్నానం చెయ్యి, దోషలు పోతవి అని ఇవన్నీ చెప్పినాడు. జ్ఞానవీన సర్వమతేన భజతిన ముక్తి జన్మశతేన. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దానికే ఇవన్నీ అధ్యాత్మలకు భాగం. ఏమిటిది? గంగా సాగర స్నానము, గంగా స్నానం, వ్రతము, ఈ పరిపాలన, మతవధానము, దేవిని పూజించడది, దానం ఇచ్చడది, ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక లోపట ఒక భాగాలు. కానీ పూర్ణత్వం పొందేవి ఇవి. పూర్ణత్వంని కాడికి తీసుకపోతే పూర్ణం కాదు ఇవి. నిన్ను శుద్ధి చేస్తుంది, నీ బుద్ధి శుద్ధి, మనశుద్ధి చేసి నిన్ను ఒక యోగ్యమైన వ్యక్తి చేస్తుంది, అధికారం చేస్తుంది జ్ఞానంకి. కానీ ఇవి మాత్రము నీకి ఇయ్యది ఏమి? మోక్షంని. మోక్షం కావాలంటే నువ్వు ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తాడు గుర్తా? అస్తమాలకి ఏమంటున్నాడు గుర్తా? నిన్న మనకు ఏమని అతని ఎవరు అస్తమాలకి ఏం చెప్తున్నాడంటే, తాన గురుబంధు ఏం చేసే నిన్న చెప్పే సన్యాసులు ఇట్లా, గ్రాస్తులు ఇట్లా అని కసి. ఇతనేం చెప్తాడు? సరే అవన్నీ ఉండని, ఒకరు మంచిగా ఉంటారు, చెడ్డే ఉంటారు. కానీ ఆ దానికి ఇతను ఏం చేయడంతో మంచితాన్ని తీసుకొని వచ్చా. అతను నిన్నేం చెప్పా? అవన్నీ లేదు, డూప్లికేట్ కూడా ఉండరు, ఒరిజినల్ కూడా ఉండరు అని కసి. ఇతనేమంటాడు? సరే అట్లా కాదు నాయనా, ఈ వ్రతాలు చేసేది ఇవన్నీ మంచి పనులు చేసినా మోక్షం పొందం చూడు. మోక్షం పొందేది ఆదాయం నుంచి అంటే జ్ఞానం నుంచి. ఏం జ్ఞానం కావాలి? తత్వం అసి అన్నిటి జ్ఞానం కావాలి. తత్పదం అనేది సత్తు, తత్వం అనేది ఏమిటంటే చిత్, అసి నేనుండాననేది ఆనందము, సచ్చిదానంద స్వరూపంని పొందేదే మూల ఉద్దేశం. ఆ పరమాత్ముడే నేనుండా అని కాచి తెలుసుకున్నాలే. నీవు ఈ సత్ వస్తుని, ఇది అసీమమైంది, ఇది శరీరం సీమలు ఉండదు, అది అసీమలు ఉండదు. ఇదేమప్పంటే సీమనే చూస్తుంది, సీమనే తెలుసుకుంటుంది, అది అసీమంని తెలుసుకుంటుంది. ఈ సత్యచిత్ ఆనందం అనే దాన్ని నీవు తెలుసుకో. ఇవి ఏమంటే నామరూపాల వస్తువులు ఉన్నాయి. నామరూప వస్తువులు లేదా ఇప్పుడున్న రేపు ఉంటలే, ఇవి పరివర్తన చెందుతాయి. కానీ దాన్ని పరమాత్మని మూల లక్షణం ఏమిటి గుర్తా? ప్రజ్ఞానం, ఇంకోటి లేదు. ప్రజ్ఞానం అంటే అతని దాన్ని తెలుసుకుంటాడు అంతే. తెలుసుకున్న లక్షణమే అతనికి ఉంది. అతనికి ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అతని మూల లక్షణం ప్రజ్ఞానం. అది తెలుసుకునేకి ఇవన్నీ కలిపినరా సత్య చిత్తు ఏమేమాడ ఇవన్నీ లేవు. అతని స్వరూపం ఏమిటంటే జ్ఞాత, తెలుసుకుంటాడు అతన్ని, అన్ని వస్తువులన్నీ తెలుసుకునేది. ఇప్పుడు చూడు, మీలోన ఉన్న జ్ఞానం మీ నాయనలోనే ఉన్నది, మీ తాతలోనే ఉన్నది, భలే దేహం ఒక జ్ఞానం ఉంది కదా. ఇప్పుడు దీపం అంటించినాం మనము, ఆ దీపం కాంతి ఉంది కదా, అది అందరిని ప్రకాశిస్తుంది కదా. అది నిన్న ఉన్నదే ఇప్పుడు కదా, దాంట్లో ఏమైనా భేదమైందేమి ప్రకాశంలా లేదు. నువ్వు అవి మారవచ్చు. నువ్వు దీపాలని మన్నుది పోయి నువ్వు కంచుది పోయి ఏమో పెండిది ఎండిది పోయి బంగారుకి మళ్ళీ రత్నాలు జడియొచ్చు నువ్వు. ఇవన్నీ మారవచ్చు, కానీ ప్రకాశం మాత్రం మారనికి రాదు. అది ఒక్కటే ఉంది, అది జ్ఞానస్వరూపమైంది. ప్రజ్ఞానం బ్రహ్మ అతనిని తెచ్చుకో. జ్ఞానవిహీన, ఈ జ్ఞానం లేకపోతే అన్ని మతలు
కేవలం సనాతన హిందూ ధర్మంలో ఉన్న మతమే చెప్పలేదు నాయన. అన్నీ మతంలో ఉన్న జ్ఞానం లేకుంటే మోక్షం లేదనే చెప్పినాయి. మా ఒక్కటే మతం అని అనుకునొద్దుర్రి. మా మతం ఏమిటి తప్పంటే శుద్ధ బుద్ధమైంది, మా మతం ఏమిటి స్పష్టమైంది, మా మతం ఏమిటి అద్వైత సిద్ధాంతంని పొందింది. మా మతం ఏం చెప్తుంది? జ్ఞానమే శ్రేష్టము. ఆ జ్ఞానములో ఏ భేదాలు లేవు. నామ రూప కుల గోత్రలు క్రియలు ఇవేమీ లేవు అని ఆ జ్ఞానంని ఎప్పుడు పొందుతావో ఈశ్వర నిజమైన స్వరూపమే జ్ఞానము, ప్రకాశము, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞాన బ్రహ్మని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో నీవు చేసిన ఈ వ్రతాలు ఇవన్నీ తప్పు లేదా దీని నుంచి ఏం ఫలం లేదని మేము అనము. ఇవి మంచివే. ఇవన్నీ చేసినా ఆ దాన్ని తెలుసుకో. జ్ఞానవీన సర్వమతేన భజతి ముక్తి జన్మశతేన. నీవు ఇవే చేసుకుంటా కూకుండా వంటకు మోక్షం కలగదు నీకు. ఇవి చెయ్యి. ఇవి చేసుకుంటా నువ్వు జ్ఞానం పొందినవా ముక్తుడైతివి. కానీ నువ్వు జ్ఞానానికి నీ స్పర్శమే చేయవు, జ్ఞానంని పట్టుకున్నావు, జ్ఞానం మాట్లాడవు, జ్ఞానం అంక నీకు లేదు, ఇచ్చనే లేనప్పుడు నీకు మోక్షం లేదు. 100 జన్మలెత్తినా లేదు. జన్మశతేన ఏకాదశిగా శతక జన్మశతేన ఎన్ని 100 కదా, శతేన శాస్త్రం కాదు. 100 జన్మలెత్తినా కూడా మోక్షం కలగదని మా ఉద్దేశం. మేము చెప్పేది ఏమిటి తప్పంటే నీ వ్రతాలు చేయకు, దానం ఇయ్యకు, గంగా సాగర స్నానం చేయకని చెప్పాము. అవి చేస్తూ జ్ఞానం నీగిన పొందుకున్నవా, జ్ఞానం నుంచి నీవు ఆ పరమాత్మను తెలుసుకున్నవా ముక్తుడైతావు. లేకపోతే నీది గతి ఏమి అంటే ఆవులు ఎద్దులని నూనె తీయనికి ఏం చేస్తాడు? కడతాడు కదా. ఆ దాంట్లో నీవి గడ్డి పెడతాడు. ముంగల గడ్డి పెట్టి అవి తిప్పుకుంటా అతను శనిగలేసాడు నూనె. అది తిరుగుకుంటూ ఉంటాయి, తినుకుంటా యాడికి ముడతలేవు అవి. అట్లా నీవు కూడా నీవి చేసుకుంటా యాడికి ముడతలేవు ఆనే ఉంటావు నీవు. ఈ గతి అవుతుంది. ఇది ఇంకేమైతే లేదు. ఆ గానంకి కట్టిన ఎద్దులలాక ఆనే తిరుగుకుంటా ఆ నూనెని తీసింది కూడా నీకు గుర్తులేదు. ఇప్పుడు గడ్డి పెట్టినలాక నువ్వు తిరుగుతావు. నీ దానిలోన కర్మకాండంలో ఉపాసన కాండంలో ఇవేమవుతావు అంటే నీకు సిద్ధిలని ఇవన్నీ ఇచ్చి నువ్వు మోహం చేస్తావు. ఇప్పుడు త్రినేత్రులు సిద్ధి అయిన వాళ్ళు అనుకుంటారు మేము భవిష్యం చెప్తాం, మాకేం ఎక్కెవరు కాదు. నీదంతా సిద్ధి అప్పుడు దగ్గర ఉండదనే దేయం ఉన్నంత దేయం బాయ అన్నీ బాయ. ఇది ఎప్పటికుండే జ్ఞానంని పొందు. అది నిన్ను ఏమప్పంటే నీకు మోక్షం ఇస్తుంది. లేకుంటే ఇయది అనేటి కాడికి ఈ శ్లోకం తాత్పర్యం.